నిడదవోలు పురపాలక సంఘంలో 8వ వార్డు 9వ వార్డు సచివాలయ ఉద్యోగి ఇమ్యూనిటీ అసిస్టెంట్ నెల్లి కరుణ ఆమె రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. 25 సంవత్సరాల యువతి మరణించడం, అది పురపాలక సంఘంలో మంచి పనితీరును కనపరుస్తూ అందరి మన్నలను పొందినటువంటి అమ్మాయి ఇంత హఠాత్తుగా చనిపోవడం అనేది రకరకాల అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయంలో ఆమెకి ఆమె కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ దాంతోపాటు దీంట్లో నిజాలు దిగ్గు చేయాల్సిందిగా పోలీసులను కూడా ఆదేశిస్తున్నాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపి పోస్ట్ మార్టం అయిన తర్వాత ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుంటే దాన్ని వెలికి తీసి అమ్మాయికి అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయాలనేటువంటి మాటను తెలియజేస్తామని, ఏదైనప్పటికీ కూడా నిండు జీవితం ఇలాగా అర్థంతరంగా ముగిసిపోవడం, 25 సంవత్సరాల వయసులో మరింత భవిష్యత్తుని చూస్తున్నటువంటి వయసులో ఆమె ఇలా మరణించడం అనేది బాధాకరం. దాంతోపాటు ఇవాళ పురపాలక సంఘంలో ఉన్నటువంటి కమిషనర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగులు అందరూ కూడా చెప్తున్న మాట, చాలా అద్భుతంగా పనిచేసే అమ్మాయి, మంచి చురుకైన అమ్మాయి లాగా హఠాత్తుగా చనిపోవడం అనేది చాలా అనుమానాస్పదంగానే ఉందనేటువంటి మాట చెప్తున్నారు. ఈ విషయంలో అందరం కలిసి, ఇక్కడ పార్టీలు రాజకీయాలు కాదు, రాంబాబు గారు కూడా ఉన్నారు, అందరం కలిసి మేము దీన్ని పూర్తి స్థాయిలో నిజాల్ని దిగ్గుతీసి ఆ అమ్మాయికి మృతికి ఏ రకమైన కారణాలు ప్రేరేపించినటువంటి దాన్ని తేల్చాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తున్నారు. నిడదవోలు మండలం కోరిమామిడి గ్రామానికి చెందిన నెల్లి కరుణ 29 ఇయర్స్ అనే ఆమె నిడదవోలు టౌన్లో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నారు 9వ వార్డులో. ఆవిడ నిన్న రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేస్తాం. సదరు కేసుపై దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్తో కూడా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో ఉన్నాం. పూర్తి వివరాలన్నీ దర్యాప్తు అనంతరం మీకు తెలియజేయగలం.